ఫోన్ ట్యాపింగ్ కేసులో విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ ఓఎస్టీ ప్రభాకర్ రావు, మరో నిందితుడు శ్రవణ్ రావును విదేశాల నుంచి రప్పించేందుకు దర్యాప్తు బృందం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అమెరికాలోని ఇలినాయిస్లో, శ్రవణ్ రావు మియామిలో ఉన్నట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. వారిని విదేశాల నుంచి రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీస్ జారీకి పోలీసులు సిద్ధమవుతున్నారు. నాంపల్లి కోర్టు వారెంట్ జారీ చేయడంతో ఆ దిశగా పోలీసులు దృష్టి సారించారు. వారిని అప్పగించాలని అమెరికా ప్రభుత్వాన్ని పోలీసులు కోరనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ వ్యవహారంలో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, మరో నిందితుడు శ్రవణ్ రావును అమెరికా నుంచి హైదరాబాద్ కు రప్పించేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఆ కేసులో వీరిద్దరిని గత నెల 29న నిందితులుగా చేర్చారు. మార్చి 10నే ఫోన్ ట్యాపింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు కాగా అప్పట్లోనే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పైన ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో వారిద్దరూ వేర్వేరుగా అమెరికాకు వెళ్లిపోయారు. అయితే 4 పోలీసు అధికారుల్ని అరెస్టు చేసిన సమయంలో వారిని నిందితుల జాబితాలో చేర్చలేదు. ఎఫ్ఐఆర్ నమోదైన 50 రోజుల తర్వాత ఆ ఇద్దరిని నిందితులుగా చేర్చడం, వీలైనంత తొందరగా వారిని అమెరికా నుంచి రప్పించే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. వారిద్దరిని విచారిస్తేనే రాజకీయ కోణం బయటపడే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినందున ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును విచారించి వివరాలు రాబట్టేందుకు పోలీసులు వేగవంతంగా చర్యలు చేపట్టారు. అమెరికా నుంచి నిందితుల్ని రప్పించేందుకు పోలీసులు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. తాము నమోదు చేసిన కేసులో నిందితులు విదేశాల్లో ఉన్నట్లు ముందుగా దర్యాప్తు సంస్థ ధృవీకరించుకోవాలి. ఆ తరువాత సీబీఐని సంప్రదించాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఒక్క సీఐడీ మినహా ఇతర దర్యాప్తు సంస్థలు నేరుగా సీబీఐని సంప్రదించే అవకాశం లేదు. అందుకే దర్యాప్తు సంస్థలు తమ కేసులో నిందితుల్ని విచారించాల్సిన అంశాన్ని విశదీకరిస్తూ సీఐడీకి సమాచారమిస్తారు. అప్పుడు సీఐడీ ఆ వివరాలతో సీబీఐకి లేఖ రాస్తుంది. అనంతరం సీబీఐ ఫ్రాన్స్లోని ఇంటర్పోల్ను సంప్రదిస్తుంది. ఒకవేళ ఇంటర్పోల్ కనుక ఆ నిందితుల్ని విచారించాల్సిన ఆవశ్యకత సదరు దర్యాప్తు సంస్థకు ఉందని భావిస్తే అప్పుడు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తుంది. ఆ నోటీస్ ఇంటర్పోల్ పరిధిలోని 196 సభ్య దేశాలకు వెళుతుంది. ఆయా సభ్య దేశాల్లోని విమానాశ్రయాలన్నింటికీ నోటీసు జారీ అవుతుంది. అప్పుడు నిందితులు కనుక తమ దేశంలో ఉంటే ఆయా దేశ దర్యాప్తు సంస్థలు వారిని సొంత దేశానికి తిరిగి పంపే అవకాశం ఉంది. ప్రస్తుతం నిందితులు అమెరికాలో ఉన్నట్లు తేలడంతో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆ ఇద్దరు నిందితుల్ని భారత్కు పంపించొచ్చు. ఇంటర్పోల్ లైజన్ ఆఫీస్ అమెరికా న్యూయార్క్లో ఉండడంతో ఆ ప్రక్రియ మరింత సులభమవుతుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 6,792 రెడ్ కార్నర్ నోటీసులు సర్క్యులేషన్లో ఉన్నాయి. మన దేశంలోని కేసుల్లో 282 మందిపై ప్రస్తుతం రెడ్ నోటీసులు జారీ అయ్యాయి.